ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాత్ నిర్ణయంతో నల్లధన కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ దగ్గర ఉన్న భారీ మొత్తం నల్లధనాన్ని ఎలా వైట్ చేసుకోవాలా అని నానా హైరాణ పడుతున్నారు. అడ్డదారులో తమ బ్లాక్ మనీ మార్చుకునేందుకు అక్రమ మార్గాల్ని ఎంచుకుంటున్నారు. ఆర్థిక నిపుణులతో చర్చించి రియల్ ఎస్టేట్, బంగారం, విదేశీ కరెన్సీ, విదేశీ బ్యాంకులు, వాటి బినామీ ఖాతాలు ఇలా లెక్కలేనని మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం ఎలా అని గూగుల్ సెర్చ్ కూడా వెతుకుతున్నారట. ఇందులో ఎక్కువ మంది గుజరాతీయులే ఉండటం విశేషం. ఇక దేవాలయాల్లోని హుండీలో వేసి కొందరు నల్ల డబ్బును ఏదో మొక్కు చెల్లించినట్టుగా పుణ్యం వస్తుందని వదిలించుకుంటున్నారు. మరికొందరైతే కమిషన్ పేరుతో పేదవారి బ్యాంక్ అకౌంట్లను వాడుకుంటున్నారు. అలాగే వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వటం లాంటి మార్గాలను కూడా ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నాయి. 20,000 అంతకన్నా తక్కువ మొత్తంలో విరాళాలు స్వీకరిస్తున్నాయి. ఇన్ని మార్గాలు ఉన్న బ్యాంకును ఆశ్రయించక తప్పదని బ్లాక్ మనీ హోల్డర్స్ని మాత్రం ఆదాయ పన్ను శాఖ ఓ చూపు చూస్తోంది. బ్యాంక్ ఉద్యోగుల్లాగే వారు కూడా వర్కింగ్ అవర్స్ పెంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను నిఘానేత నుంచి ఎవరూ తప్పించుకోకుండా అహర్నిశలు కాపలా కాస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కొంతమందికి నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మార్చి నెలలో చూపిన లెక్కలకు పొంతం లేనట్లయితే వెంటనే తాకీదులు జారీ చేస్తోంది. ఆదాయం కంటే ఎక్కువ సొమ్ము బ్యాంకుల్లో జమ చేస్తే 200% పన్ను వసూలు చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పెనాల్టీ కూడా వసూలు చేస్తామని తెలిపింది. దాంతో చాలామంది బ్యాంకులకు వచ్చేందుకు జంకుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే బ్యాంకుల్ని ఆశ్రయిస్తున్నారు. అలా ప్రభుత్వం విధించిన పరిమితి కంటే ఎక్కువ జమ చేసిన ముంబైలోని ఓ వస్త్ర సంస్థకి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ ఖాతాలో వేసిన మొత్తానికి లెక్క చెప్పాలని వివరణ కోరింది. దీంతో ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేసి తెల్లదనంగా చేసుకునే ప్రయత్నంలో సంపన్నులకు కష్టకాలం మొదలైన చెప్పవచ్చు. యోయో న్యూస్, హైదరాబాద్.